వర్షాలకి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనాలు. మరి ముఖ్యంగా సాయంత్రం పూటే కంటిన్యూస్ గా వర్షం కురుస్తూ ఉండడంతో అప్పుడే ఆఫీసుల నుండి వచ్చిన వాళ్ళు, స్కూళ్ళు, కాలేజీల నుండి వస్తున్న వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు సంబంధించిన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. రాగల 4 రోజుల వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నగరంలో చూసుకుంటే మాత్రం గంట నుంచి కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుంది. చూసుకుంటే మాత్రం ఇటు హైదరాబాద్ నగరంలో రాగల 2 గంటల వరకు కూడా ఇటు మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రం ఇటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఈ జిల్లాలకు మాత్రం ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. దాంతోపాటు ఇటు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి, మహబూబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నారాయణపేట, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వనపర్తి జిల్లాలో మాత్రం మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఈరోజు రేపు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురుస్తాయి. కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. హైదరాబాద్ నగరంలో చూసుకుంటే మాత్రం గంట నుంచి కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ నగరంలోని రోడ్లు మొత్తం కూడా పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి నెలకొంది. చూసుకోవచ్చు మనం ప్రస్తుతం అమీర్పేట ప్రాంతంలోనూ, అమీర్పేటలో కురుస్తున్న వర్షానికి మాత్రం రోడ్లు పూర్తిగా జలమయమైపోయాయి. దాంతోపాటు ట్రాఫిక్ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. గంట నుంచి కురుస్తున్న వర్షానికి మాత్రం ట్రాఫిక్ కూడా తీవ్ర అస్తవ్యస్తంగా తయారైంది. అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటికి రావద్దు. ఎందుకంటే ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ఉపరితల ద్రోణి ప్రభావంతో పాటు ఆవర్తన ప్రభావం వల్ల మాత్రం రాగల 4 రోజులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తాయి. దాంతోపాటు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ నగరంలో చూసుకున్న మాత్రం గంట నుంచి కురుస్తున్న వర్షానికి రోడ్లు పూర్తిగా జలమయం కావడంతో ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఇటు హైడ్రా సిబ్బంది కూడా ఇటు రోడ్ల మీద నిలిచిన నీటిని మాత్రం పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు మ్యాన్ హోల్స్ ఎక్కడున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే పూర్తిగా రోడ్ల మీద మొత్తం కూడా ఇటు వర్షపు నీరు పారుతుండడంతో మ్యాన్ హోల్ పూర్తిగా కనపడని పరిస్థితి ఉండడంతో ఇటు రోడ్డు మీద ప్రయాణించే ప్రయాణికులు కూడా జాగ్రత్తగా వహించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కెమెరా పర్సన్ వెంకట్తో శ్రీధర్, టీవీ 9 హైదరాబాద్.